ప్రియమైన వార్లారా, యేసు నామములో మీకు నా శుభాకాంక్షలు. మీకొక విడుదల అవసరమై ఉన్నది. ఈ దినమే మీకొక విడుదల అవసరమై ఉన్నది. ఏదో ఒక కార్యంలో విడుదల కావాలి. హృదయంలో ఆ వాంఛ ఉన్నది. బయటకు చెప్పడానికి కొందరికి భయంగా ఉన్నది. భయము, మరణ భయము, ఒక కలత, మనస్సు ఒత్తిడి, దానికి కారణము లేని ఏదో ఒక ఇరుకు, అప్పుల బాధ, ఒక విడుదల అవసరము. నా మనసు బాధించబడి విహరిస్తున్నది, గందరగోళంగా ఉన్నది, నాకొక విడుదల కావాలని అనుకుంటున్నారా? మీ కొరకే 2 కొరింథీయులకు 3వ అధ్యాయం 17వ వచనములో, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండినో అక్కడ స్వాతంత్ర్యము నుండును. పరిశుద్ధాత్మ మూలముగా దేవుడు విడుదలనిచ్చుచున్నారు. యేసయ్య నాకు విడుదల ఇవ్వండి అని అడిగినప్పుడు దేవుడు తన ఆత్మను మనలోకి పంపి విడుదలను ఆజ్ఞాపించును. ఒకసారి చూడండి, తల్లిదండ్రులు ఒకరు యవ్వన కుమార్తెను ప్రార్థన కొరకై తీసుకుని వచ్చారు. మన దేవుని గూడారంలో ప్రార్థనలన్నీ జరుగుతున్నాయి కదా. ఆ ప్రార్థనకు ఆ కుమార్తెకు ఎప్పుడూ ఒక భయము, ఎవరో నాతో నడుచుచున్నారు, నాతో ఎవరో మాట్లాడుచున్నారు అని చెబుతుంది. భయపడేటటువంటి రూపము తెలుస్తుంది. రాత్రులు నిద్రపోవటలేదు. ఇలా కొన్ని సంవత్సరాలుగా పోరాటము. ఈ బిడ్డను అనేక డాక్టర్లు, ఈ వ్యాధి కలిగిన వారిని చూసుకుంటారు కదా, మనోవ్యాధి డాక్టర్లు, అన్ని చోట్లకు వెళ్ళినా ఏమీ కాలేదు. సరే, ఇక్కడ ప్రార్థన చేసుకుంటే బాగవుతుందని తీసుకుని వచ్చారు. ఆ ప్రార్థన సమయంలో కూడా అలాగే గుడ్లు ఉరిమి చూస్తున్నదా. ప్రార్థించేటప్పుడు పరిశుద్ధాత్మ శక్తి దిగడం ప్రారంభించింది. అలాగే ఆత్మదేవుని శక్తి దిగిన వెంటనే ఆమెలో ఉన్న దురాత్మ నల్లటి రూపంలో బయటకు వెళ్ళింది. అంతే, విడుదల. ఆమెకు ఎంతో సంతోషము. పైకి వచ్చి వేదికనెక్కి అందరి ఎదుట సాక్ష్యం చెప్పింది. భయంతో నేనెప్పుడు వణుకుతూ చనిపోతుంటుని. ఒక శక్తి నాలోకి దిగింది. నాలోనున్న ఒక నల్లటి దురాత్మ బయటికి వెళ్ళింది. విడుదల పొందాను. ఆ కుమార్తె ముఖములో ఈ సంతోషమునకు హద్దులే లేవు. విడుదల, సంతోషము. తల్లిదండ్రులకు ఎంత గొప్ప సంతోషమో కదా. ఈ దినమేదో ఒక బాధింపు, మీకొక విడుదల అవసరము. ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి దిగినప్పుడు విడుదల. కనుక దైవ ప్రసన్నతలో వచ్చినప్పుడు, ఆత్మదేవుని శక్తి ప్రజల్లోకి దిగినప్పుడే అనేక మంది విడుదల నందుతున్నారు. ఇప్పుడు ఆ ఆత్మదేవుని శక్తి మిమ్ములను తాకును. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా అలా ఉంటే, పరిశుద్ధాత్ముని శక్తి వారి మీద దిగాలి, వారిని తాకాలి, విడుదల పొందాలని మీరు ప్రార్థన చెయ్యండి. మీరు ప్రార్థించండి. మీ ఇంట్లో అలాగే ఉంచుకొనకండి. ఏమి చెయ్యాలో తెలియడం లేదు అని అనుకోకండి. ప్రార్థన చెయ్యండి. ఆత్మదేవుని శక్తి దిగాలని ప్రార్థించండి. చిన్నపిల్లల్ని కూడా సాతానుడు అటాక్ చేస్తాడు. యవ్వనులు, వయసైన వారు ఎవ్వరినీ చూడడు. ఎలాగైనా బానిసత్వంలో ఉంచి కలవరమును తీసుకువచ్చి, భయమును తీసుకువచ్చి నిద్రను చెడగొడతాడు. అయితే ఆత్మదేవుని శక్తి దిగినప్పుడు విడుదల. వేల కొలది మంది విడుదల పొంది సాక్ష్యం చెప్పుట నా సేవా మార్గంలో చూసి ఉన్నాను. ఈ దినము మీకొక విడుదల దినము. ఆత్మదేవుని శక్తి నా మీద దిగనిమ్ము. ఈ భయము, ఈ కలవరము, ఈ డిప్రెషన్, ఈ గందరగోళము అన్నీ నన్ను విడిచి తొలగునుగాక అని ప్రార్థించండి. నజరేయుడైన యేసు నామములో, తండ్రి, మీ ఆత్మశక్తి వీరి మీద దిగునుగాక. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ విడుదల ఉండును. ఇప్పుడు ఆ ఆత్మదేవుని శక్తి ఈ కుమార్ని మీద దిగునుగాక, ఈ కుమార్తె మీద దిగునుగాక. యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. మీ అగ్నిశక్తి వారిని నింపి ఆక్రమించి విడుదలనిచ్చునుగాక. ఈ నిమిషములోనే ఆ విడుదల కలుగునుగాక. డిప్రెషన్ తొలగునుగాక యేసు నామములో. నిద్రను చెడగొట్టే ఆత్మ తొలగునుగాక యేసు నామములో. ఆ భయము, మరణ భయము తొలగునుగాక యేసు నామములో. మాట్లాడి మాట్లాడి భయభ్రాంతులను చేయుచున్న దురాత్మ క్రియలు తొలగునుగాక యేసు నామములో. ఆత్మదేవుని శక్తి దిగినందుకై స్తోత్రములు. ఈ నిమిషం నుండి విడుదల కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.